వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ అన్ఫిల్టర్ సిస్టర్ స్టోరీస్. ఇవాళ వీడియో ఏంటిదంటే వంకాయ బజ్జీ అన్నమాట. స్నాక్స్ టైంలో చేసుకునే వంకాయ బజ్జీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందు మేము ఈ వంకాయలను వాష్ చేసుకున్నామండి. ఈ వంకాయలను ముందుగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా 4 భాగాలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ వంకాయలు అలా కట్ చేసుకున్న తర్వాత నూనెలో వేయించుకోవాలి. చూసారా, ఇలా కట్ చేయండి. ఇలా అంతా కట్ చేసుకున్నాక మళ్ళీ కలుద్దాం. చూసారా, ఇప్పుడు ఇలా అన్నిటినీ ఇట్లా ఘాట్లు పెట్టుకున్నాము. ఇప్పుడు తీసుకెళ్ళి బాండీలో ఫ్రై చేసుకుందాం. సో స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీలో ఆయిల్ వేసుకోండి. ఇలా వేసుకొని ఆయిల్ ఫ్రై హీట్ అయిన తర్వాత ఏవైతే వంకాయలు మనం చీల్చుకున్నామో అవి ఆయిల్లోకి వేసుకుంటాం. ఆయిల్ హీట్ అయ్యే లోపల మనము పిండి కలుపుకుందాము. సో ఇక్కడ గిన్నెలో మమ్మీ శనగపిండి వేస్తున్నారు. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి. ఈ వంకాయలు ఇప్పుడు వేసుకుందాం. దూరంగా ఉండండి, ఎందుకంటే చేయి మీద చుట్లుతాయి. అలా ఇవి వేసుకొని బాగా మగ్గియాలన్నమాట. ఎందుకు అంటే లేకపోతే లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది, మంచిగా మగ్గదు. సో బాగా మగ్గాలి అది. ఇందాక చెప్పా కదా పిండి రెడీ చేద్దామని శనగపిండి వేసాను. కొద్దిగా వాము ఉంటే వాము కూడా వేసుకోవచ్చు. నేను ఎక్కువ వాము తినను కాబట్టి మమ్మీ జీలకర్ర వేసింది. కారం మనకి స్పైస్కి సరిపడంత. మళ్ళీ ఇప్పుడు వంకాయలలో నింపుడు చేయడానికి మళ్ళీ కారం వేస్తాము. ఇంకా పిండికి తగ్గట్టు సాల్ట్, సో ఇప్పుడు అందులో వాటర్ వేసేసుకొని ఇంకా సోడా వేసుకోవాలండి. చూసారా, ఒక సైడ్ పిండి కలుపుకుంటే ఇంకొక సైడ్ ఇవి చేసేసుకోండి. సో ఇప్పుడు పిండిలో సోడా వేసుకున్నాము, చిటికెడు సోడా ఇప్పుడు వేసుకున్నాం కదా. ఇప్పుడు వాటర్ పోసుకొని నీట్గా విస్క్ చేసుకుందాం. సో ఇలా వాటర్ పోసుకొని కలుపుకుంటూ ఉందాం. అలా నీట్గా ఇప్పుడు ఆ సైడ్ చూసుకుంటూ ఉండండి, లేకపోతే ఇది మాడిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని కలుపుకోండి. పిండిలో కారం వేయడం అనేది మీ ఆప్షనల్ అనమాట. కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. ఇంకా కొంతమంది శనగపిండిలోనే బియ్య పిండి కూడా వేస్తారనమాట క్రిస్పీనెస్కి. మేము వేయమండి. ఇలా లంప్స్ లేకుండా నీట్గా కలుపుకోవాలి. లోపల మగ్గాలి కాబట్టి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. ఓపికతో చేసుకోండి, కానీ లాస్ట్కి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కారం కారంగా ఉప్పుగా తగులుతూ ఉంటే ఏమంటారు, ప్యాలెట్ అనేది ఓపెన్ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ మగ్గాయండి, ప్లేట్లోకి తీసుకోవాలి. సో అన్నీ నిదానంగా ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ వంకాయ లోపల కారం దింపాలి కదా, ఆ కారం ఎలానో చూసుకుందాం. ముందుగా మిక్సీ జార్లో కొబ్బరి పొడి వేసుకోండి. కొబ్బరి పొడి, కారం, ఉప్పు, ధనియాల పొడి ముందు ఇవన్నీ వేసేసుకున్నాము.
మీ స్పైస్కి తగ్గట్టు కారం వేసుకోండి. మేము స్పైస్ ఎక్కువ తింటాం కాబట్టి మేము ఎక్కువ వేసుకుంటున్నాం. ధనియాల పొడి, ఇంకా జీలకర్ర, ఇంకా అందులోనే ఒక 4 వెల్లుల్లి వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టాలండి. ఇంకొక సైడ్ వంకాయలు అనేవి కొంచెం ఫ్యాన్ కింద పెట్టండి, ఎందుకంటే చల్లగా అవుతాయి కదా. చల్లగా అయినప్పుడు కారం అవన్నీ లోపల నింపడానికి కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, లేకపోతే చేయి కాలుతుంది. ఇందాక కారం మిక్సీలో తిప్పుకున్నాం కదండి, అది చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇదే కారం అన్నం, వేడివేడి అన్నం నెయ్యి వేసుకుని కలుపుకొని తిన్నా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ కారాన్ని వంకాయలోకి నింపుకోవాలండి. చూసారా, ఇలా అన్నీ నింపుకోవాలి. ఇలా అన్నీ పెట్టేసుకోండి. కారం మిగిలిందని ఏం ఫీల్ అవ్వకండి. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేను స్పెసిఫిక్ ఈ కారం ఎక్స్ట్రా చేయించుకుంటా తినాలని చెప్పి. ఇది ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో నూనె వేసుకొని వేడి కానివ్వండి. తర్వాత ఈ వంకాయలని ఈ పిండిలో డిప్ చేసుకొని వేసేద్దాం. సో ఇప్పుడు ముందు పిండిలోకి ఇలా ముంచుకొని ఇట్లా వేసేయాలన్నమాట. ఇలా నీట్గా అన్ని సైడ్స్లో పిండి పట్టాలి. చూసారా, ఇప్పుడు ఇవి నీట్గా కాలవాలన్నమాట. నేను కూడా వంకాయ బజ్జీలు ఫస్ట్ టైం వేస్తున్నాను. ఏంటంటే ఇప్పటిదాకా మా అమ్మ వేసేది, ఇప్పుడు నేను అలవాటు చేసుకున్నా. ఇలా నీట్గా ఆల్ సైడ్స్ నీట్గా కాలాలి. చూసారా, ప్రిటీ కలర్ వచ్చింది కదా. దీంట్లోకి ఇవి అయ్యాక మధ్యలో కాల్చేసి ఏమంటారు, మధ్యలోకి కట్ చేసి ఆనియన్, కొత్తిమీర, నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది. సో చూసారా, ఆల్రెడీ ఇందాక వేసేసాను. సో అన్నీ వేసాక మళ్ళీ కలుద్దాం. సో ఇలా అన్నీ కాల్చుకున్నామండి. ఆనియన్స్, కొత్తిమీర కూడా రెడీ, నిమ్మకాయ కూడా రెడీ. ఇప్పుడు ముందు దీనిని ఎట్లయితే మనము వంకాయ బజ్జీని కట్ చేసుకున్నాము అలా 4 parts ఇట్లా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఉల్లిపాయలు, కొంచెం ఇట్లా కొత్తిమీర వేసి నిమ్మకాయ ఇలా పిండుకోండి. సో గైస్, నేను చేసినప్పుడు ఫ్లాప్ అయింది, ఇప్పుడు మా అమ్మ చేస్తుంది. ఇలా నీట్గా అలా కట్ చేసుకొని, నేను చెప్పినట్టు చేయకండి, మమ్మీ చెప్పినట్టు చేయండి. ఇలా ఉల్లిగడ్డలు వేసుకొని, కొత్తిమీర వేసుకొని, నిమ్మకాయ పిండండి. సో వేటి వంకాయ బజ్జీ రెడీ. చూసారా, ఇంకా మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.